దేవుని పరిశుద్ధ నామం కొందనాలు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈరోజు దేవాది దేవుని యొక్క వాక్యం మనతో ప్రత్యేకంగా మాట్లాడుతుంది. క్రైస్తవ జీవితం జీవిస్తున్న మనం ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా మనం విశ్వసించినట్లయితే దేవుడు మన ఎడల కార్యాలు ఏం చేయబోతున్నాడో మనం చూద్దాం. దేవుని యొక్క వాక్యంలో రోమీలు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో నీతిమంతులు విశ్వాసము మూలంగా జీవించునంట. అయితే ఈరోజు నువ్వు ఎలా జీవిస్తున్నావు? దేవుని కలిగి జీవిస్తున్నావా? దేవుని పక్కన పెట్టి నీ యొక్క జీవితమును నువ్వు జీవిస్తున్నావా? ప్రతి ఒక్క విశ్వాసి, దేవుని నమ్మిన ప్రతి ఒక్క వ్యక్తి ఎలా జీవించాలో తెలుసా? విశ్వాసం మూలంగా జీవించాలి. మనం అనేకమైన ప్రార్థనలు చేసి ఉంటాం. చేసిన ప్రతి ఒక్క ప్రార్థన మన ఎడల నెరవేర్పు అనేది కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. ఈ యొక్క ఆలస్యానికి గొప్ప దీవెన దేవుడు త్వరలో నీకు ఇవ్వబోతున్నాడు. ప్రతి ఒక్కరు విశ్వసించాలి. విశ్వాసం అనేది నమ్మకం, దేవుడు చేస్తాడని నమ్మకం, ఆయన చేయబోతున్నాడని నిరీక్షణ అనేది నువ్వు కలిగి ఉన్నట్లయితే ఆ యొక్క విశ్వాసములుగా ఎవరు జీవిస్తున్నారు, ఎవరు బ్రతుకుతున్నారు? నీతిమంతులు విశ్వాసము మూలంగా జీవించినట్టు. ఆ యొక్క విశ్వాసం మూలంగా మనం జీవించాలి. మనం అలా జీవించినట్లయితే దేవుడు మనకి గొప్ప ధైర్యాన్ని, బలాన్ని ఇస్తాడు. మనకి కొన్నిసార్లు శోధనలు రావచ్చు, కొన్నిసార్లు భయంకరమైన వార్తలు వినొచ్చు. ఆ వినినప్పుడు మనం ఏం చేస్తామని తెలుసా? భయపడిపోతాం. దేవుని యొక్క వాక్యం ఏంటో తెలుసా? మనకి ధ్వజము లాంటిది, మనకి బలం ఇస్తుంది. ఆ యొక్క దేవుని వాక్యం కలిగి ఉన్న నీవు దేనికి భయపడనక్కర అవసరం అస్సలు లేదు. నువ్వు భయపడవలసింది ఎవరికో తెలుసా? దేవునికి. ఎందుకు తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. దేవుని ఎదుట మనం జ్ఞానం కలిగి ఉండాలంటే దేవుని ఎడల భయం కలిగి ఉండాలి. దేవునికి ఇవ్వాల్సిన సమయం మనం ఇస్తూ ఉండాలి. దేవుని వాక్యం మనలో నెరవేర్పు వస్తుందని, నెరవేరుతుందని నువ్వు ప్రార్థన చేసి నువ్వు ఆమేన్ అనే సమయానికి ముందే ఖచ్చితంగా జరుగుతుందని విశ్వసించాలి. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు, ఒక అబ్రహామే కానీ, ఇంకా అపోస్తలుడైన పౌలే కానీ, వాళ్ళు ప్రార్థన చేసి ప్రతి ఒక్కరూ విశ్వసించారు. ఆ యొక్క విశ్వాసమే వాళ్ళని బ్రతికించింది, వాళ్ళని నీతిమంతులుగా తీర్చిదిద్దింది. అందుకే నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవించనుంది. ఇది మొదలుకొని మనం దేవుని యొక్క నీతి మార్గంలో నడుద్దాం. ఆ యొక్క విశ్వాసాన్ని చేతపట్టుకుందాం. మనకి ఏ కార్యములైతే జరగలేదో, మనం ప్రార్థన చేసిన ఏ కార్యములైతే ఆలస్యం అవుతున్నాయో దేవుడు ఖచ్చితంగా మనకిస్తాడని మనం నమ్మిక ఉంచి నిరీక్షించినట్లయితే ఆయన ఖచ్చితంగా చేసు దేవుడై ఉన్నాడు. ఈ వాక్యములు మీ యొక్క జీవితాల్లో దేవుడు గొప్ప కార్యములు చేయబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.